గట్టి అయి మెత్తగా అయిపోతుంది, అది ధర్మం. అందుకే పెరిగినన్ని రోజులు శరీరం అంటారు. 50 దాటిన తర్వాత ఇంకా శరీరం అనకూడదు, దేహం అనాలంటే ఇంకా దహింపబడడానికి సిద్ధపడుతోంది. అందుకని మొదటి గుర్తు ఏమిటంటే, అబ్బాయి ఇంకా ఇది వెళ్ళిపోవడానికి పెట్టే సర్దేస్తోంది అని గుర్తు ఏమిటంటే, నల్లగా ఉన్నది తెల్లబడ్డం మొదలవుతుంది. జుట్టు తెల్లబడుతోంది అంటే అన్ని తెలుపులోంచి వచ్చాయి, అన్ని తెలుపులో కలిసిపోతాయి. ఎందులోంచి వచ్చి ఓపికతో నిలబడ్డావో అవి ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త కొత్త ఆభరణాలు వస్తాయి. ఇప్పటి వరకు ఇది లేకుండా చూసిన వాడివి ఇది లేకుండా ఇప్పుడు కనపడదు. ఇలాంటివన్నీ వస్తున్నాయి అంటే గుర్తు ఏమిటంటే ఉపసంహార ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళవలసినటువంటి ప్రస్థానం మొదలైపోయింది. ఒకానొక నాడు అది పూర్తిగా నిర్ణయింపబడిన నాడు ఇది కూడా కదలడం మానేస్తుంది. దీన్ని వాళ్లే పట్టుకెళ్ళి కట్టెలలో పెట్టేస్తారు. దహింపబడుతుంది. దహింపబడే స్వరూపాన్ని పొందేస్తోంది కాబట్టి దేహం అంటారు. పెరుగుతుంటే శరీరం అంటారు. 50 తర్వాత ఇంకా దహనమునకు దగ్గర పడుతూ ఉంటుంది, అందుకని మళ్ళీ మెత్తబడిపోతుంది. పుట్టినప్పుడు కాలు ముట్టుకున్నా, చేయి ముట్టుకున్నా, బుగ్గ ముట్టుకున్నా, గుండెలు ముట్టుకున్నా, పొట్ట ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. దూదిలే ఎలా ఉందో మా అబ్బాయి బొజ్జని ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. వాడి పొట్టలో తండ్రి నోరు పెట్టి ఏదో ఊతూ ఉంటాడు. ఊతుంటే చప్పుడు వస్తుంది, వాడి కిలకిల నవ్వుతూ ఉంటాడు. ఏది పెద్ద అయ్యాక పెట్టండి, వజ్రంలా ఉంటుంది వాడి కడుపు. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, వజ్రాధృఢతరం విద్ధి. ఈ శరీరం వజ్రంలా చాలా గట్టిగా ఉంటుంది. ఎన్ని యుద్ధాలు చేసిందో. దీన్ని తన్నడం, దీన్ని తంతే ఏమవుతుంది? మీ కాళ్ళు నొప్పెట్లా? ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఓర్పండి. ఆయన చేతకాక ఇదంతా కాదు. ఎందుకో తెలుసా? కలియుగంలో అసలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు ఆయన. ఇది నోటితో చెప్పక్కర్లేదు. ఆయన అవతారంగా రావడానికి కదిలిన మొదటి కదలికలో చూపించినటువంటి పాఠం ఏదుందో, సందేశం ఏదుందో అది లోకము పట్టుకుని అన్వయం చేసుకోవాలి. అందుకే మీకు అసలు వెంకటాచలం వెళ్ళేటటువంటి వాళ్ళకు వచ్చే మొదటి పరీక్ష ఎక్కడంటే, కోపం వచ్చేవే ఉంటాయి. అన్నిటికీ క్యూలే, పెద్ద పెద్ద క్యూలు. ఇంకక్కడి నుంచి దొంగదారుల కోసం వెతుకులాట. తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడా? విఐపి లెటర్లు దొరుకుతాయా? రికమెండేషన్తో వెళ్ళిపోవచ్చా? ఈశ్వరుడి దర్శనానికి రికమెండేషన్ ఏమిట్రా? ఏదో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రికమెండేషన్ చేయించుకుని ముందు లోపలికి వెళ్ళిపోయినట్టు అక్కడ కూడా మహాన్యాయం. నీలాగే జ్వరం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటే నువ్వు రికమెండేషన్ చేయించుకుని లోపలికి వెళ్ళండి. నీకు డాక్టర్ గారు తెలిసి పిలిస్తే వేరే విషయం, అది వేరు. అది ఆయనకి నీ పట్ల ఉన్న గౌరవం. నువ్వు ఎవరితో తీసుకొచ్చి రికమెండేషన్ చేయించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటి? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడమే అంత అన్యాయం అయితే ఈశ్వరుడి దగ్గరికి రికమెండేషన్ చేయించుకుని వెళ్ళడం ఎంత అన్యాయం అండి? అంటే ప్రతిదానికి కోపం వచ్చేవే ఉంటాయి, ఏదో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. ఎందుకుంటాయో తెలుసా అండి? నా దర్శనానికి వచ్చావు కదా, నేను కదిలి నీ కోసం వచ్చాను కదా, నేను రావడంలో అంత ఓర్పు పట్టా, తన్నినా ఓర్చా. ఏ పాటి ఓర్పు పడుతున్నావురా జీవితంలో? అది పడితే నేను నిన్ను చూసి పొంగిపోతాను. అసలు ఏ ఓర్పు లేకుండా ఉత్తుత్తినే నా దగ్గరికి వచ్చి దొంగ నమస్కారాలన్నీ పెడుతుంటే నువ్వు నేర్చుకున్నది ఏముంది? వెంకటరమణుడి భక్తుడు అంటే, వెంకటేశ్వర దీక్ష అంటే వెంకటేశ్వరుడు లోకానికి ఇచ్చిన సందేశాన్ని పట్టుకోగలగడం. కాబట్టి ఆయన అన్నారు, వజ్రాధృఢతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ కిమర్థం తాడితం విప్ర కోమలాంఘ్రితలేనతం. చాలా కోమలంగా ఉందే మీ పాదం యొక్క అరికాలు, ఇంత మృదువుగా ఉన్న అరికాలుతో ఈ శరీరాన్ని తన్నారా? ఉండండి ఎంత పెట్టిందో అని వెంటనే గబగబా ఆయన ఏం చేశాడంటే, ప్రక్షాళ్యో ఉష్ణోదకం తీసుకొచ్చి వేడి నీళ్లు తీసుకురా అని వేడి నీళ్లు తెప్పించి, మనం చూడండి ఏమైనా కాస్త కాళ్ళు నొప్పి పెడితే వేడి నీళ్లు పోసుకుంటాం, పెట్టండి గిన్నెలో అని ఓ గిన్నెలో ఆ కాళ్ళు పెట్టించి ఓ పళ్ళెంలో వేడి నీళ్లు పోసి ఆ పాదాలు కడిగాడు. ఇప్పుడు ఎంత పొంగిపోతాడు భృగు అంటే, అత్యంత ముక్కోపికి సత్కారమే విరుగుడు. సత్కారం చేసేసారనుకోండి, ఆయన ఏం సర్టిఫికేట్ ఇస్తాడంటే ఈయనంత మంచివాడు లేడంటాడు. అది పరిశీలనం చేతి ఇచ్చిందా, ఆయనకి జరిగినటువంటి సత్కారం చేతి ఇచ్చిందా? అంటే నీకు సత్కారం ఎక్కడ బాగా జరిగిందో ఆయన పూజనీయుడా? అదే నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చే విధానం అంటే? కలియుగం అలా ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉండదు. నీవు
అవతల వాళ్ళ దగ్గర ఎంత ప్రాపకం సంపాదించగలవు, ఎంత బాగా పొగడగలవు అన్నదాన్ని బట్టి నీకు గుర్తింపు ఉంటుంది. కానీ ఆ గుర్తింపు ఈ శరీరమునకు సంబంధించింది, దీన్ని తృప్తిపరుచుకోవడానికి సంబంధించింది. ఈశ్వరుడి దగ్గర గుర్తింపు కావాలనుకున్నవాడు ఇటువంటి హేయమైనటువంటి మార్గములను అనుసరించక్కర్లేదు. ఆయనకి తెలుసు ఎవడు యోగ్యుడో, ఆయనకి తెలుసు, ఆయన అనుగ్రహించగలడు. కాబట్టి ఇప్పుడు ఆ వేడి నీళ్లతో కడిగి ఆయన ఊరుకోలేదు. లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచి అన్నాడు, స్వగృహం సకుటుంబంచ సర్వలోకం విడంబయం అన్నాడు. లక్ష్మీదేవి యొక్క తల మీద నీళ్లు చల్లాడు. ఎందుకు చల్లుతున్నానో తెలుసా లక్ష్మి? ఈ నీళ్లు ఏమిటనుకుంటున్నావు? ఏం సామాన్యం అనుకుంటున్నావా? ఇవి దధార శిరసాతోయం. ఆ నీళ్లు తీసి తన తల మీద చల్లుకున్నాడు. పైగా అన్నాడు, విప్ర పాదోద్గతం శివం. మహానుభావుడు భృగు అంటే సబ్రాహ్మణుడు, ఆయన పాదములు కడిగిన నీళ్లు, వీటిని తల మీద చల్లుకోవాలి లక్ష్మి అని తల మీద చల్లుకుని, లక్ష్మీదేవి తల మీద చల్లి, కొడుకుని పిలిచి మన్మధుణ్ణి ఆయన తల మీద చల్లి, తన చుట్టూ ఉన్నటువంటి ఆ పరివారం అందరి తల మీద చల్లి, ఆ గిన్నె పట్టుకుని ఏదో ఇంట్లో పుణ్యాహవాచనం చేయించుకుంటే చల్లుకున్నట్టు ఓ ఆవిడి మండోటేసుకుని స్వగృహం వైకుంఠం అంతా ఆయనే చల్లుకున్నాడు. ఆ నీళ్లు ఎంత పొంగిపోతాడండి భృగు. సకుటుంబంచ తన ఇంట్లో అంటే వైకుంఠంలో తన పక్కన ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లాడు. ఎందుకుట? సర్వలోకం విడంబయం, లోకములనన్నిటినీ కూడా ఒక మార్గమును చూపించడానికి, భృగువుకి బుద్ధి చెప్పడానికి తప్ప నిజంగా భృగువు చాలా గొప్ప పని చేసేశాడని కాదు. భృగువుకి బుద్ధి చెప్పడానికి తాను సహనంతో ఉండడం వినా కలియుగంలో మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేసి ఆ పాదాలు తుడిచేసి చక్కగా ఇలా పడుకోండని ఆ కాళ్ళు ఒత్తినట్టుగా ఒత్తుతూ, ఇంత అహంకారానికి కారణం భృగువుకి అరికాల్లో కన్నుంది. కాళ్ళొత్తుతున్నట్టుగా ఒత్తుతూ అరికాలులో ఉన్న కాలు తన బొట్టన వేలితో చిదిమేశాడు. అప్పుడు భృగువుకి బుద్ధి వచ్చింది. సరే, అది వేరు మాట. ఈయన అప్పుడు గబగబా కిందకెళ్ళి శ్రీ మహావిష్ణువుని అందరూ ఆరాధించవలసినదే అని ఒక తీర్పు చెప్పారు. ఆ యజ్ఞం అక్కడ పూర్తయిపోయింది. ప్రధాన ప్రయోజనం ఏమిటి? స్వామి కదిలి రావాలి వెంకటేశ్వరుడిగా. స్వామి కదిలి రావడము అన్న మాట యందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఆయన మీకు అనుగ్రహించడము అంటే ఆయన గుండెలలో దయ కదలాలి ముందు. దయ అన్న భావన కదిలిందనుకోండి, మీకు ఉపకారము అన్న క్రియ తర్వాత కనపడుతుంది. ఇప్పుడు నాకు ఏదో ఒక ఉపకారం కావాలి, నేను మా అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ ఉపకారం చేసి పెట్టండి అని అడిగాను. ఇప్పుడు ఆయనకి నేను చెప్పిన పరిస్థితులను విని ఇతనికి ఉపకారం చెయ్యవలసిందే అని నా యందు దయ ముందు కలిగిందనుకోండి, నేను కోరుకున్న ఉపకార రూపంలో ఆయన సంతకం పెట్టో ఆర్డర్ ఇస్తారు కదండి. ముందు దయ గుండెల్లో కదలాలి. దయ గుండెలలో కదిలితే వెనక ఉపకారం అన్నది కనబడుతుంది. వెంకటేశ్వరుడు కదలాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఆయన దయ కదిలితే తప్ప, ఆయన కారుణ్యము కదిలితే తప్ప ఆయన కదలడం ఉండదు. ఎప్పుడూ భావన యందు ముందు కారుణ్యము కదులుతుంది. దయ కదిలితే ఉపకారం అన్నది మీకు ఒక రూపంగా పైకి కనపడుతుంది. ఎవరినో చూశారు, ఆయన మంచి కళ్ళ డాక్టర్ గారు, తన కారు కిందే పడిపోబోయింది ఎవరో ఒక అమ్మాయి. గబగబా దిగొచ్చి, ఏమమ్మా అలా వచ్చావు అన్నారు. సార్ నాకు కళ్ళు లేవు సార్ అంది ఆవిడ. అంతే, ఆయనే కళ్ళ డాక్టర్ గారు, ఆయనకి దయ కలిగింది. ఇన్ని ఆపరేషన్లు చేశాను, పాపం ఇంత చక్కగా ఉంది ఈ పిల్లకి కళ్ళుంటే ఎంత బాగుండేదో అనిపించింది. కూర్చో కారులో తీసుకుపోయిన ఆపరేషన్ చేసేసాడు. కళ్ళు వచ్చేసి, కళ్ళు వచ్చేయడం ఆయన దయకి ఫలం. అసలు ముందు ఆయన దయ కదలాలి కదండి, గుండెల్లో ఆయన దయ కదలాలి. గుండెలలో ఉన్న దయ కదలడం అమ్మవారు కదలాలి. ఆవిడే కదా దయాస్వరూపిణి. ఆవిడ ముందు కదిలితే తప్ప లోకానికి ఒక పాఠము రాదు. వెంకటేశ్వర అవతారము. కాబట్టి ఆవిడ ఒక చిత్రమైన ప్రతిపాదన చేసింది. భృగువు వెళ్ళిపోగానే ఆవిడంది, స్వామి నేను నిన్ను ఎప్పుడూ ఆలింగనం చేసుకుంటూ ఉంటాను. నేను ఆలింగనం చేసుకునేటటువంటి స్థలం నీ వక్షస్థలం. నీ వక్షస్థలం నా వక్షస్థలంతో రాపాడబడితే దాన్ని ఆలింగన సుఖము అంటారు.
పుత్రగాత్ర పరిష్వంగము కన్నా సుఖము ప్రపంచమునందు లేదు అని. కొడుకుని కౌగిలించుకోవడం అంటే కొడుకు యొక్క గుండె, కొడుకు యొక్క వక్షస్థలం తండ్రి యొక్క వక్షస్థలానికి పూర్తిగా తగిలేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకోవడం. అలా కౌగిలించుకుంటే ఒక గొప్ప సంతోషం ఉత్పన్నమవుతుంది. ఒక కొడుకుని తండ్రి కౌగిలించుకున్నట్టు నేను నిన్ను ఆలింగనం చేసుకుంటూ ఉంటాను భర్తవి కనుక. నేను నిన్ను ఆలింగనం చేసుకోవడము అనేటటువంటి నా తృప్తి స్థానము నీ గుండె. నా తృప్తి స్థానమును నీతో సమానుడు కానివాడు, నీకు కొడుకు సదృశుడు, ఒక ఋషి, ఒక మనుష్యుడు తన్నాడు. ఇది అపచారం. తండ్రిని కొడుకు తన్నకూడదు. తన్నాడు, నువ్వు సహించావు, పైగా కాళ్ళు కడిగావు. ఏ నా ఆలింగన స్థానము అవమానింపబడిందో దాన్ని నేను హర్షించలేను. కాబట్టి కరవీరపురం గచ్చామి గరుడధ్వజ, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి అక్కడ ఉంటాను. నేను వైకుంఠంలో ఉండదలుచుకోలేదు కొంతకాలం. నాకు రోషం వచ్చింది, కోపం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నానంది ఆవిడ. అయితే మీరిక్కడ తాడితోసి జగన్నాథ మదాలింగ స్థల, నేను ఏ ప్రాంతాన్ని కౌగలించుకున్నప్పుడు నా గుండెల చేత రాపాడిస్తానో ఆ స్థానాన్ని తన్నాడైన. లేదు, నా నివాస స్థానాన్ని తన్నాడైన. నువ్వు నాకు ఇచ్చిన స్థానం గుండె, అక్కడ తన్నాడు. కాదు, నీ గుండె నా ఐదోతనానికి గుర్తు, దాన్ని తన్నాడైన. నాకు బాధ కలిగింది, నువ్వు క్షమించావు, నేను క్షమించలేను. నువ్వు క్షమించిన వాడిని నేను శపించలేకపోతున్నాను, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను వైకుంఠం నుంచి అని. ఎక్కడికి వెళ్ళిపోతుందో చెప్పింది ఆవిడ, చెప్పకుండా వెళ్ళిపోలేదు ఆవిడ. గచ్చామి గరుడధ్వజ, నేను వెళుతున్నాను ఎక్కడికో తెలుసా, కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం వెళ్ళిపోతున్నానని తల్లి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. వెళ్ళిపోతే అక్కడ ఒక పెద్ద గమ్మత్తోడు జరిగింది. ఆవిడ వెళ్ళిపోయినటువంటి ఉత్తర క్షణంలో యథాగత మహాలక్ష్మి తథా నారాయణో హరి, ఆవిడ వైకుంఠం నుంచి వెళ్ళిపోగానే శ్రీ మహావిష్ణువుకి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండబుద్ధి లేదుట, ఆయన వెళ్ళిపోయాడు. ఇది బాహ్యంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది కాబట్టి ఉండలేక ఆయన వెళ్ళిపోయాడు. ఆంతరంలో దయ కదిలితే కానీ వెంకటేశ్వరుడు కదలడు. ఆయన కదిలి వస్తున్నాడు అవతారానికి. కింద ఇక్కడ నిలబడడం కోసం మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు. ఇందులో మీరు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఆమె నిత్యానపాయని కదా. తెల్లవారి లేస్తే లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అని చెప్తున్నాం కదా. అటువంటి తల్లి ఎప్పుడూ వీడి ఉండని తల్లి కదా. శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడబుదాశరథీ కరుణాపయోనిధి అని కదా గోపరాజు గారు. ఆయన రాముడిగా వస్తే ఆమె సీతగా వస్తుంది, ఆయన కృష్ణుడిగా వస్తే ఆవిడ రుక్మిణిగా వస్తుంది. ఆవిడ నిత్యానపాయని, ఆయన్ని విడిచిపెట్టి ఉండదు. అటువంటి తల్లి విష్ణువుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎలా కుదురుతుంది అంటే, ఆవిడ నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది కాదు, ఆయన ఎక్కడికి రావాలో మార్గం సూచిస్తున్నది. ఎక్కడికొచ్చి ఆయన నిలబడాలో ఆవిడ మార్గాన్ని ప్రచోదనం చేస్తోంది. నువ్వు ఇక్కడికొచ్చి నిలబడాలి, నిలబడి అనుగ్రహించాలి వీళ్ళందరినీ. కాబట్టి ఆవిడ వెళ్ళిపోగానే ఆయన ఉండలేకపోయాడు. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? వేదం మనకు ఒక మాట చెప్తోంది. పురుషుడు అగ్నిహోత్రం చేస్తాడు. అగ్నిహోత్రం కానీ సంధ్యావందనం కానీ ఇలాంటివి చేసేటప్పుడు తాను అమ్మడానికి అధికారమున్న ప్రదేశం ఏదున్నదో, విక్రయించడానికి తనకి అధికారమున్న ప్రదేశం ఏదున్నదో అక్కడ తన పక్కన తన భార్య లేని స్థితిలో తాను అగ్నిహోత్రం చేయడానికి అనర్హుడు. నేనే నా ఇంట్లోనే అగ్నిహోత్రం చేస్తున్నాను, నా భార్య నా పక్కన లేదనుకోండి, ఆ సమయంలో నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో, అంటే ఇంట్లో ఎంత మేర అమ్మడానికి నాకు అధికారం ఉందో అది కాకుండా మా అన్నయ్య ఇంట్లో పక్కనున్నా సరే నేను అగ్నిహోత్రం చేయకూడదు. నేను విక్రయించడానికి అధికారం ఉన్న ప్రదేశంలో నా భార్య తిరుగుతుండగానే నేను అగ్నిహోత్రం చెయ్యాలి. ఎందుకని? ఈయనకి గృహస్థు అని ఒక పేరు, ఆమెకి పత్ని అని ఒక పేరు. పత్ని అంటే ఆమె పక్కన ఉంటే తప్ప ఈయన కొన్ని చెయ్యడానికి వీలు లేదు, ఈయన ఇవి చెయ్యడానికి అర్హుడే. ఆడదాని మెడలో మంగళసూత్రాన్ని చూడగానే ఆమె సువాసిని అని ఎలా నమస్కరిస్తామో,
ఈయన మంగళప్రదుడు, ఈయన అగ్నికార్యం, హోమం, యజ్ఞం, యాగం, కన్యాదానం, పూజ చెయ్యడానికి అర్హుడు. ఎడంభుజం మీద ఉత్తరీయం. ఆ ఉత్తరీయం ఆయన అధికారాన్ని సూచిస్తుంది. మంగళప్రదుడు ఆయన భార్యాసహితుడు, ఆయన యజ్ఞయాగాదులు చేయవచ్చు అని. పత్ని అన్న మాటకి అంత లోతైన అర్థం ఉంది. కాదు మీతో నేను ఒక విషయాన్ని మనవి చేస్తాను. ఆమెయే ఆ ఇంటి లక్ష్మి. అందుకే పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు గౌరీ పూజ వరకు ఆమె నడిచి రావచ్చు. గౌరీ పూజ చేసిన తరువాత ఇక ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లిపీటల మీదకి నడిచి రాకూడదు. ఎందుకు రాకూడదో తెలుసా అండి? ఆమెతో గౌరీ పూజ చేయించినప్పుడు కన్యావరణ అయిపోతుంది. ఆమెని ఆయనకి ఇల్లాలుగా ఇవ్వడానికి తీసుకొస్తున్నారు పీటల మీదకి. ఇప్పుడు ఆయనకి ఆమె లక్ష్మి. ఆయనకి లక్ష్మిగా వస్తున్నది నడిచి రాకూడదు. లక్ష్మి రథం మీద రావాలి, గౌరవంగా రావాలి, మర్యాదతో రావాలి. అందుకని ధాన్యం పోసినటువంటి గంపలో కూర్చోపెట్టి ఈమె లక్ష్మి, నీవు నారాయణుడవు, నీకు ఈమెనిస్తున్నామని మేనమామల ముద్దు మేలైన ముద్దు, ఈమె వృద్ధిలోకి రావాలని మేనమామలందరూ కలిసి లక్ష్మికి తీసుకొస్తున్నారు. కాబట్టి బుట్టలో పట్టి తీసుకొస్తారు. మా అక్క చెల్లెలికి తోడ పుట్టినందుకు మేము పొందిన అదృష్టం ఏంటంటే మా అక్క చెల్లెలి కడుపున పుట్టిన లక్ష్మిని మేము పట్టుకుని తీసుకెడుతున్నాం, నారాయణుడి దగ్గరికి తీసుకెడుతున్నాం, ఇంతకన్నా మాకేం కావాలి అని వాళ్ళు పంచెలు కట్టుకుని ఉత్తరీయాలు వేసుకుని వాళ్ళు బుట్ట పట్టుకుని ఎడతారు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవిని పట్టుకుని తీసుకొచ్చి నారాయణుడికి అప్పచెప్పారు. కాబట్టి మగపెళ్లి వారు మురిసిపోయి లక్ష్మినే తెచ్చి తనకు అప్పచెప్పారంటే మామగారు మురిసిపోవాలి. తన ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది కాబట్టి ఎక్కడో పుట్టిన పిల్ల ఇక్కడికి వచ్చింది, ఇంటి పేరు వదిలేసింది, వంశం వదిలేసింది, గోత్రం వదిలేసింది. తన కొడుకు యొక్క తేజస్సు స్వీకరించి తన వంశానికి ఉద్ధారకుణ్ణి కనిస్తోంది. తను తాతయ్య మనవణ్ణి చూసుకుని మురిసిపోతున్నాడు. ఇన్ని తరాలు చూశానని తాతగారు అని పిలిపించుకుని సంతోషపడిపోతున్నాడు. అందుకని మామగారు ఆ రోజున మురిసిపోయి పిల్లని బుట్టలో పెట్టి తెచ్చినందుకు తన ఆనందమును ఆవిష్కరిస్తూ మీరు 10 కాలాలు జీవించి ఉండండి అని ఆయుర్దాయకారకముగా అంచు కలిగిన వస్త్రాన్ని బహూకరిస్తాడు. వస్త్రద్వయం, ఒకటి ఇవ్వకూడదు కాబట్టి పంచెల చాపు లేదా ఉత్తరీయంతో కూడిన పంచెని ఆ బుట్టలో తీసుకొచ్చిన వాళ్ళందరికీ బహూకరిస్తారు. అసలు ఆడపిల్ల జీవితంలోకి ప్రవేశించడమే అంత గమ్మత్తు. పెళ్ళైపోయిన తర్వాత ప్రధాన హోమం దగ్గరికి వెడుతుంటాడు పురుషుడు. వెళ్ళేటప్పుడు భార్యని తీసుకెళ్లేటప్పుడు ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చెప్పి తీసుకెళ్ళాలి. ఏమని తీసుకెళ్తాడో తెలుసా అండి? నీవు స్వామిని అయి నడిచిరా అంటాడు. అంటే హోమం చేయడానికి ప్రధాన హోమం రాత్రి ముహూర్తం అయితే రాత్రి చేసేస్తారు. ప్రధాన హోమం చేసేటప్పుడు భార్య పక్కన కూర్చోవాలి అంటే తన అభ్యున్నతికి అంతటికీ ఇక ఆమె కారణమై ఉంటుంది. కాబట్టి ఆమె స్వామిని అంటే ఆమెయే ఆ ఇంటి యజమానురాలు. గృహిణి గృహముచ్యతే. గృహము అని దేనికి పేరు? భార్య ఉంటేనే దానికి గృహమని పేరు. భార్య లేదు అది గృహము కాదు. గృహము కాదు కాబట్టి ఆయన గృహస్థు కాడు కాబట్టి ఆయనకి యజ్ఞం కానీ యాగం కానీ అగ్నిహోత్రం కానీ తన కడుపున పుట్టిన పిల్లని కన్యాదానం చేసే అధికారం కానీ ఆయనకి లేవు. ఇంకో జంటని కూర్చోబెట్టి చేయించాలి. భార్యాస్థానము అంత గొప్పది. అందుకే శాస్త్రం దాన్ని ఇంకొక పేరుతో పిలవదు, పత్ని అని పిలుస్తుంది. పత్ని వేరు, భార్య వేరు, సతి వేరు, వీటికి అర్థాలు వేరుగా ఉంటాయి. పత్ని అన్న మాటకు అర్థం ఏంటంటే అందుకే ధర్మపత్ని సమేతస్య అంటాం. తన పక్కన కూర్చుని అగ్నిహోత్రాది క్రతువులు చేయడానికి అధికారము పొందినదెవరో ఆమె మాత్రమే పత్ని.